చార్మి ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ టైంలోనూ లేదంటే మూవీ రిలీజ్ టైంలోనే ఫ్యాన్స్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు బ్యానర్లు కట్టడం కానీ కట్అవుట్స్ కట్టడం కానీ ఇలా సెలబ్రేషన్స్ అంటే మా సినిమాకి మా హీరో సినిమాకి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము, మా హీరో ఇంకో సినిమాకి మేము ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ ఇలా పోటీ పడుతూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన రాబోతుంది. అయితే ఈ సినిమా సంబంధించి ఇలానే ప్రమోషన్ విషయంలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారని తెలుస్తుంది. ఏ విషయంలో అది ఇంకా ఆ ఫోటో అనేది ఇంకా బయటకు రాదు, మరి అది వాళ్ళు ఏ ఫోటో తీసుకున్నారు ఏంటనేది మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ టైం సల్లార్కి 230 feet గల అసలు ఆ కట్అవుట్ చూస్తేనే వామ్మో ఇంత పెద్ద అది బాగా ట్రెండ్ అయిపోయింది. అంటే ఫ్యాన్స్ ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారా ప్రభాస్ గారికి అన్నట్టుగా ట్రెండ్ అయింది. ఇంకోటి దానికంటే ముందు గుంటూరు కారంకి 150 ఒకటి కట్అవుట్ పెట్టారు అప్పట్లో. అట్లా ఏ సినిమా వచ్చినా కూడా ఆ హీరోకి సంబంధించిన కట్అవుట్లు వాళ్ళ ఫ్యాన్ బేస్ లో అందరూ అది బిగ్గెస్ట్ కట్అవుట్ అప్పట్లో. అప్పటికి ఇంకా 200 feet రాలేదు. అది ది బిగ్గెస్ట్ అంట. నేను అది కట్అవుట్ నేను లైవ్ లో చూసాను. అది ఒకటి అసలు ఏంటి ఎంత పెద్ద కట్అవుట్ ఏందిరా నాయన అనిపించింది, తలెత్తుకునేలా చేశారు అన్నట్టుగా ఉంటది. సో అట్లా ప్రతి హీరోకి కామన్. కానీ రామ్ చరణ్ కి ఫ్యాన్స్ ఎట్లా అంటే బయట ఎక్కువ వీళ్ళది ఎక్కువ హడావుడి ఉండదు. బ్రో నేను రామ్ చరణ్ ఫ్యాన్ అట్లా భజన ఏమి ఉండదు. టైం వచ్చిందా సినిమా నిలబెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు కష్టపడతారు ఎంతో కొంత, వాళ్ళకి తోచినంత కష్టపడతారు. సో విజయవాడలోని బృందావన్ కాలనీలో ఒక టీం అనమాట. వాళ్ళకి సంబంధించి అది ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటారు, అటు ఆంధ్రాలో చిన్న చిన్నగా క్లబ్స్ లాగా ఉంటాయి వాళ్ళకి. సో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అమౌంట్ తీసుకొని, అసలు ఇందులో ఎలాంటి ప్రమోషన్ ఆఫ్ దిల్ రాజు గారిది ఏమి లేదు, శంకర్ గారిది ఏమి లేదు, ఓన్లీ అభిమానులు 250 feet కట్అవుట్ పెట్టబోతున్నారు అనమాట. ఇది నిజంగా రికార్డ్ సృష్టించబోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సల్లార్ రికార్డు 230 feet కట్అవుట్ అయితే వీళ్ళు బ్రేక్ చేసి 20 అడుగులు ఎత్తులోనే పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ముందు నుంచి కూడా వినయ విద్యరామ కూడా చాలా హైట్ లో ట్రై చేశారు, దాని తర్వాత వర్కౌట్ అవ్వలే. RRR కి ఏమైపోయిందంటే అటు ఎన్టీఆర్ కట్అవుట్ పెట్టాలి, ఇటు రామ్ చరణ్ కట్అవుట్ పెట్టాలని చెప్పేసి ఇంక ఇద్దరు ఏంటంటే అరే నార్మల్ దే పెడదాము ఎక్కువేమొద్దు. అక్కడ ఏమైపోతుందంటే ఒక అడుగు అట్ట పెట్టినా కూడా వీళ్ళు ఒక అడుగు ఇట్లా వచ్చినా కూడా అటు రాజమౌళి డిస్క్రిమినేట్ చేయనప్పుడు మనం ఎందుకు చేయడం అని చెప్పేసి వాళ్ళు అట్లా ఉండిపోయారు. కానీ ఈసారి సింగిల్ గా కింగ్ లాగా ఆయన ఒక్కరే వస్తున్నారు కాబట్టి 250 feet కట్అవుట్ పెడుతున్నారు. 6 years తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ గారి మూవీ రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అది ఈ మూవీ కోసం చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారనమాట. సో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి ఈ మూవీ చూసి అన్నట్టు ఉన్నారు. కానీ ఆ మూవీకి సంబంధించి ఇంకా అప్డేట్స్ లో చాలా ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ చేయాలి ఈ రోజు యుఎస్ఏ లో రేపు మార్నింగ్ కల్లా మనకి దానికి సంబంధించిన వీడియోస్ బయటకు వస్తాయి. అలానే 27వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఉండబోతుంది. అది కూడా హైదరాబాద్ లో ఉంటుంది అంటున్నారు. లేకపోతే మనకు డైరెక్ట్ గా ట్రైలర్ ఇచ్చేసి చిరంజీవి గారు ఇంకా రామ్ చరణ్ ఇద్దరు అక్కడ. ఇప్పుడు చిరంజీవి గారు రాబోతున్నారంటే ఏదైనా కనీసం ఒక ప్రెస్ మీట్ లాగా చిన్న ఈవెంట్ లాగా చిన్న ఈవెంట్ కండక్ట్ చేసిన పెద్దగా కండక్ట్ చేయడం ఈ ఇప్పుడు వద్దని చెప్పారనమాట. ఇక్కడ జనాలు ఎక్కువ గ్యాదర్ అవ్వకూడదు అని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉన్నాయి. రాజమండ్రి గానీ వైజాగ్ లో గానీ ప్రాబ్లం రాదు, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది, దానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో చూద్దాం అసలు ఆ కట్అవుట్ ఎప్పుడు బయట పెడతారు. ఇంకా ఫోటో కూడా బయట పెట్టలే, ఏ ఫోటో తీసుకున్నారు సో ఆ రోజు లైవ్ లో చూడండి. బట్ ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్